పారిశ్రామిక కాలుష్యం లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. 3 నెలల్లోగా 100 పరిశ్రమలు సిటీ శివార్లోకి తరలిస్తామన్నారు కేటీఆర్. ప్రస్తుతం చెరువులు కుంటలు పూర్తిగా మాయమైపోయి వాటి పేరు మీదనే బస్తీలు కాలనీలు వెలిసినాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వెలువరించేటువంటి కాలుష్య కారక వ్యర్థాలతో చెరువులన్నీ కూడా విషతుల్యమైనాయి. ప్రభుత్వం ఏమో చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని వాటిని పరీక్షిస్తామని చెప్పి లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశామని వారు చెప్పారు. మంత్రి గారు సమాధానంలో 185 చెరువులను జిహెచ్ఎంసీ పరిధిలో గుర్తించామని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ప్రాంతాల పేరు చూస్తే నల్లకుంటలో కుంట లేదు, మాసంటాక్ దగ్గర పోతే ట్యాంక్ లేదు, తలాబ్ కట్ట అక్కడ పోతే తలాబ్ లేదు. మరి ఎక్కడ చూసినా కూడా మిగిలిన చెరువుల్లో గుర్రెపు డెక్క చెత్త చెదారంతో చెరువులన్నీ కుంటలన్నీ కూడా కాలుష్యం వల్ల దుర్గంధం, చర్మ వ్యాధులు, భయానకమైనటువంటి వాయు కాలుష్యము. ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చెరువులు, ఎఫ్టిఎల్, బఫర్ జోన్స్ ఇవన్నీ పరిధులు. ఈ పాటికైనా వాటిని గుర్తించి పరిధులను ఈ పాటికి ఆ యొక్క హద్దులు ఏమైనా నిర్ధారించారా? రాజధాని మరియు దాదాపు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే 6 జిల్లాల్లో కూడా ఈ ఎఫ్టిఎల్ నోటిఫికేషన్ కూడా ఏమైనా ఇచ్చి ఉన్నారా? ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి రికార్డ్ అయితే ఉంటుంది అధ్యక్ష. ఈ చెరువు కానీ చెరువు ఒక రోడ్ ఫ్లో అయితే ఈ సర్ప్లస్ వాటర్ వద్ద నాలా ఉంటుంది అధ్యక్ష. ఈ రికార్డ్స్ ఈ టోపో షీట్లో రికార్డు రెవెన్యూ దగ్గర లేవు అధ్యక్ష. జిహెచ్ఎంసీ వారు ఏం చేస్తారంటే వారి రికార్డు లేకపోయేసరికి ఆ నాలాలు ఉన్నటువంటి స్థలాల్లో పర్మిషన్ ఇచ్చేస్తారు అధ్యక్ష. అయితే అంటే చాలా సీరియస్. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు కోల్ కాలువ అని ఒకటి ఉంది అధ్యక్ష మా దగ్గర. వర్షం పడితే మొత్తం నీళ్లు. నిజాంపేటలో కూడా సేమ్ బండారీలో నాకు తెలుసు అధ్యక్ష. ఆ చెరువు రికార్డు ఉంటుంది కానీ చెరువు కింద అయితే వర్షం సర్ప్లస్ వాటర్ పోతుందో ఆ రికార్డు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు లోకల్ బాడీ కోఆర్డినేట్ చేసుకుంటే వర్షం ఒకరు ఎక్కువ వచ్చినా ఆ నాలుగుకెళ్ళి వాటర్ పోతే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒకటి రీసెంట్గా కూడా ఒకటి పోలీస్ కేసు బుక్ అయింది అధ్యక్ష. రెవెన్యూ వాళ్ళు అడిగితే ఏమంటారంటే మా రికార్డ్ ప్రకారం ఇరిగేషన్ కాదంటారు అధ్యక్ష. ఇరిగేషన్ వాళ్ళు అడిగితే ఏమంటే సార్ మా టోపో షీట్లు ఉంది కానీ రెవెన్యూ రికార్డులు మేము ఎక్కిలే అంటారు అధ్యక్ష. అయితే చాలా ముఖ్యమైనది అధ్యక్ష. హైదరాబాద్ గౌరవ మంత్రి గారు మీ దగ్గర కోరుతా ఉన్నా, ఇమీడియట్గా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులకి రెవెన్యూ రికార్డుతో పాటు నాలాలు సర్ప్లస్ ఓవర్ఫ్లో అయితే పోయేదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 185 చెరువులకు గాను 182 చెరువులకు ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసినాం. మిగతా 3 చెరువులకు కూడా ఎందుకు చేయలేకపోయినాం అంటే అవి ఇన్స్టిట్యూట్స్ లోపల ఉన్నాయి. అందులో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, ఇంకోటి హెచ్ఎండిఏ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. ఇన్స్టిట్యూట్ లోపలనే ఉంది కాబట్టి వాటికి ఎంక్రోచ్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో మనం వాటికి ఫిక్స్ చేయలేదు. మొత్తంగా అన్నిటికీ ఎఫ్టిఎల్ ఫిక్స్ అయినట్టే లెక్క. అధ్యక్ష ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక 3 చోట్ల దుర్గం చెరువు, మల్కం చెరువు, అదే రకంగా నల్లగండ్ల చెరువు, ఈ 3 చోట్ల కూడా దాదాపుగా మరి ఒక 40 కోట్ల రూపాయలతో వాటి సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నాం. కోర్టు కేసుల గురించి అడిగారు అధ్యక్ష. వాస్తవం, కోర్టు కేసులు దాదాపుగా మీరు చూసినట్టయితే ఎప్పుడైనా కూడా ఈ సంయుక్త కార్యాచరణ జిహెచ్ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం, అదే రకంగా మరి ఇతర ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులు మరి కోర్టుకు వెళ్ళడం, మొత్తం కలిపి ఇప్పటికి 148 కేసులు ఇప్పటిదాకా ఈ విషయంలో ఉంటే 39 డిస్పోజ్ అయినాయి. ఇంకా 109 కేసులు ఆన్గోయింగ్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. అందులో హైకోర్టులో 124 కేసులు, లోకాయుక్తలో 24 కేసులు, ఈ రకంగా కేసులు ఒకవైపు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం మాత్రం లక్ష్మణ్ గారితో నేను ఏకీభవిస్తా ఉన్నా అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ అన్నారు. అంటే మానవ తప్పిదం వల్ల, మనం చేస్తున్న తప్పుల వల్ల ఈరోజు హైదరాబాద్ నగరంలో లేక్స్ కలుషితమైన, అన్యాక్రాంతమైన, ఇవన్నీ మానవ తప్పిదాలు అన్నారు. నేను ముమ్మాటికి మీతో ఏకీభవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన లేక్స్లోకి వస్తున్నది 2 రకాల ప్రధానమైన కాలుష్య కారకాలు. ఒకటి డొమెస్టిక్ సీవేజ్, రెండవది తక్కువ మొత్తంలో అయినప్పటికీ కొంత ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ కూడా అక్కడ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అవి కూడా వస్తూ ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏమంటే హైదరాబాద్ నగరంలో శిఖం పట్టాలని ఇచ్చున్నారు అధ్యక్ష గతంలో. అంటే లేక్ లోపల కూడా, లేక్ ఆనుకొని లేక్ ఫోర్ షోర్లో లేక్ లోపల కూడా ఉండే భూములకు కూడా ప్రైవేట్ పట్టాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అందుకే దాన్ని నివారించడానికి అదొక సమస్యగా మారింది. ఇప్పుడు వారు అడిగినారు శిఖం పట్టాకు సంబంధించి ఏం చేసినారు అని. కొత్తగా ఇప్పుడు వారికి చాలా అట్రాక్టివ్గా ప్రైవేట్ శిఖం వాళ్ళకు చాలా అట్రాక్టివ్ పాలసీ తీసుకొచ్చాం. ఎందుకంటే వాళ్ళు అందులో వ్యవసాయం చేయలేరు, వాళ్ళు ఎప్పటికీ అందులో ఏం నిర్మాణం చేయలేరు. పోనీ మేమేమన్నా చేద్దామంటే అడ్డుకుంటున్నారు.
ఆ ఉద్దేశంతోనే ఒక టీడీఆర్ పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే అక్కడ గనక ఆ వ్యక్తి నిర్మాణం చేసుకుంటే ఎంతైతే నిర్మాణం స్థలం వచ్చేదో దానికి 2 రెట్లు 200% ఆ వ్యక్తికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తూ ఇంకో చోట ఎవరికైనా అమ్ముకోవచ్చు, కావాలంటే ఇంకో చోట ఆయన నిర్మాణం చేసుకునే విధంగా 200% వారికి ఈరోజు ఇస్తూ టీడీఆర్ పాలసీ కూడా తీసుకొచ్చాం. దానివల్ల కూడా రెస్పాన్స్ బాగుంది. రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీ ఒక 1234 1 2 3 4 మొత్తం ఉన్నాయి, 1234 యూనిట్లు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు మొట్టమొదటి దశలోనే ఇప్పుడు మనం ఒక 9 స్థలాలు హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ బయట గుర్తించాం. అందులో సిఈటిపి కట్టాలి, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ కట్టాలి. కట్టిన తర్వాత వీటిని తరలిస్తేనే దానివల్ల లాభం ఉంటుంది. లేకపోతే ఆ ప్రాంతంలో కొత్తగా మనం ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రాంతం నుంచి కూడా ప్రజలు మరి పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ 3 నెలల లోపలే ఒక 100 పరిశ్రమలు తరలిస్తా ఉన్నాం. హైదరాబాద్ ఫార్మా సిటీ ఏదైతే మీరు చెప్పారో, మొన్న మీ విధానం అని చెప్పారో, అక్కడ హైదరాబాద్ ఫార్మా సిటీలోకి ఒక 400 బల్క్ డ్రగ్స్ ఫార్మా యూనిట్స్ ఏవైతే ఈరోజు హైదరాబాద్ లోపల ఉన్నాయో వాటిని కూడా తరలించే ప్రణాళికలు కూడా రూపొందించాం.